45వ అధ్యాయము. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. నామధారకుడు భక్తితో సిద్ధయోగి పాదాలకు నమస్కరించి, మహాత్మా బ్రహ్మ సాక్షాత్కారం కూడా ప్రసాదించగలిగిన ఈ గురులీలలను నాకు మీరు చెప్తున్నారు. ఇట్టి లీలలను వినగలిగిన నేను ఎంతో ధన్యుణ్ణి. నాకు భయం పోయి మనస్సు శాంతించింది. దయతో ఆ తర్వాత లీలలను కూడా నాకు వినిపించండి అని ప్రార్థించాడు. అప్పుడు సిద్ధయోగి సంతోషంతో ఇలా చెప్తూ ఉన్నాడు. నామధారక, నరహరి శర్మ అనే ఒక కుష్ఠరోగి శ్రీగురుని వల్ల ఉద్ధరింపబడ్డాడు అని చెప్పి మనం ఇంతకు ముందు చెప్పుకున్నాము. అతనిలాగే ఇంకొక 2 కవులు కూడా శ్రీగురుణ్ణి దర్శించి ముక్తులయ్యారు. అది చెప్తాను విను అని చెప్తూ ఉన్నాడు. నంది శర్మ అనే బ్రాహ్మణునికి తెల్ల కుష్ఠరోగం ఉండేది. ఆ బాధను తొలగించుకోవడానికి తులజాపురంలో ఉన్న భవానీదేవి వద్దకు వెళ్ళి 3 సంవత్సరాలు సేవించాడు. ఫలితం కనిపించలేదు. తీవ్ర వేదనతో ఆ తర్వాత 3 రోజులు ఉపవాసం చేశాడు. 3వ నాటి రాత్రి కలలో భవానీదేవి కనిపించి అక్కడికి దగ్గరలో ఉన్న చందలా పరమేశ్వరీ దేవిని సందర్శించి సేవించుకోమని చెప్పింది. అతడు అలాగే వెళ్ళి 7 మాసాల పాటు ఒంటి పూట భోజనంతో ఆ పరమేశ్వరీ దేవిని పూజించాడు. ఒకనాటి రాత్రి ఆ దేవి స్వప్న దర్శనమిచ్చి గంధర్వపురంలో ఉన్న శ్రీగురుని వద్దకు వెళ్ళమని ఆదేశించింది. అప్పుడు నందిశర్మ నిద్రలేచి శ్రీగురుని లీలలు ఏమీ తెలియనటువంటి అతను ఈ విధంగా అనుకున్నాడు. అయ్యో, 3 సంవత్సరములు భవానీదేవిని 7 మాసాల పాటు నిన్ను పూజిస్తే చివరికి నన్ను ఒక మానవ మాతృడి దగ్గరకు వెళ్ళమంటారా? మీ దేవత్వాలన్నీ ఏమైపోయాయి? పరాశక్తులైనటువంటి మీకు సిగ్గువేయడం లేదా? మీ పూజలతో శక్తి కోల్పోయినటువంటి నేను ఈ బలహీన దశలో ఇంకెక్కడికి వెళ్తాను? ఇక్కడే ఉండి కొంతకాలం నిన్ను సేవిస్తాను. దేవి, ఈ రోగము నీవు పోగొట్టకుంటే నీ పాదాల వద్దనే ప్రాణత్యాగం చేస్తాను అని దేవికి చెప్పుకొని అక్కడే ఉన్నాడు. మరునాటి రాత్రి కూడా దేవి స్వప్న దర్శనమిచ్చి శ్రీగురుని వద్దకు వెళ్ళమని ఆదేశించింది. అంతేగాక ఆ గుడి పూజారికి కూడా కల్లో కనిపించి అలాగే చెప్పింది. ఆ తెల్లవారే పూజారి, అయ్యా నందయ్య గారు, అమ్మవారి సెలవయ్యింది కనుక ఇక మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి, లేకపోతే నెట్టివేయవలసి వస్తుంది అని చెప్పేసి అన్నాడు. అప్పుడు అతడు చేసేది లేక గంధర్వ నగరానికి బయలుదేరాడు. గంధర్వపురం చేరుకొని శ్రీగురుని మఠానికి వెళ్ళి వారి గురించి విచారించాడు. శ్రీగురుడు అప్పుడు అనుష్ఠానమునకై సంగమమునకు వెళ్ళారని చెప్పి తెలుసుకొని వారి రాకకై ఎదురు చూస్తూ ఉన్నాడు. శ్రీగురుడు కొద్దిసేపట్లో రానే వచ్చారు. శ్రీగురుడు రాగానే శిష్యులు వెళ్ళి నందిశర్మ వచ్చినట్లుగా తెలియచేశారు. అప్పుడు శ్రీగురుడు, వాడు సంశయాత్మకుడు అయినను మా ఎదుటికి రమ్మనండి అని అతన్ని పిలిచి, ఏమయ్యా, దేవి ఆదేశిస్తే మాత్రము మా దగ్గరకు రావడం ఎందుకు అని చెప్పి అన్నారు. అప్పుడు నందిశర్మ ఆశ్చర్యపడి, స్వామివారు మానవ మాతృలు కారని, దివ్యజ్ఞాన సంపన్నులని తెలుసుకొని, స్వామి, మీరు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపులైన దత్తాత్రేయులే, మీ మహిమను తెలియక మిమ్మల్ని మానవునిగా నేను తలిచాను. నా స్థితి కూడా నేను కొంచెం విన్నవించుకుంటాను అని ఈ విధంగా చెప్పాడు. అయ్యా శ్రీగురు, నేను వేద విధుడైనటువంటి ఒక బ్రాహ్మణుణ్ణి. నాకు తెల్ల కుష్ఠు వ్యాధి రావడం వల్ల నా కుటుంబీకులందరూ కూడా నన్ను వెలివేశారు. చివరకు తల్లిదండ్రులు కూడా వదిలివేశారు. కట్టుకున్న భార్య కూడా చేదరించుకొని వెళ్ళిపోయింది.
ఇటువంటి పరిస్థితులలో నేను భవానీదేవిని ఆశ్రయిస్తే ఆవిడేమో చందలా పరమేశ్వరి దేవిని ఆశ్రయించమని చెప్పింది. అక్కడికి వెళ్ళి కఠోరమైన పురచ్ఛరణ చేశాను, కానీ ఆవిడ మీ దగ్గరకు వెళ్ళమని చెప్పింది అని తన యొక్క బాధనంతా వ్యక్తపరుచుకున్నాడు. అప్పుడు శ్రీగురుడు ఒక శిష్యుణ్ణి పిలిచి, నాయనా, నీవు ఇతన్ని తీసుకువెళ్ళి సంగమంలో స్నానం చేయించి ఇతను కట్టుకున్నటువంటి బట్టలను ఇప్పించి అవి కాల్చి పొడి బట్టలను కట్టించి మా వద్దకు తీసుకొనిరా అని చెప్పారు. ఆ శిష్యుడు అలాగే నందిశర్మను తీసుకొని వెళ్ళి సంగమములో స్నానం చేయించాడు. నందిశర్మ స్నానం చేసి సంగమములో నుండి ఒక్క మునుగు మునిగి పైకి లేవగానే అతని శరీరములో తెల్ల కుష్టు లేకుండా పోయింది. అతడు బయటికి వచ్చి బట్టలు విప్పదీసి తగులబెట్టగానే ఆ పచ్చని గడ్డి ప్రాంతమంతా కూడా చౌడు బారిపోయింది. వెంటనే పొడి బట్టలు ధరించి శ్రీగురుని మఠానికి చేరుకున్నాడు. అంతవరకు శరీరమంతా కుష్ఠరోగంతో ఉన్నటువంటి వ్యక్తి ఆరోగ్యవంతుడై తిరిగి వచ్చుట చూచి జనమంతా కూడా ఆ దృశ్యాన్ని చూసి ఆహాకారాలు చేశారు. శ్రీగురుడు నందిశర్మతో, నాయనా నందిశర్మ, నీ కోరిక తీరిందా? శరీరమంతా కూడా చూసుకొని చెప్పు అని చెప్పి అన్నారు. అప్పుడు అతడు శరీరమంతా ఒక్కసారిగా చూచుకొని మోకాలిపై కొద్దిగా కుష్టు మిగిలి ఉండటం చూచి, అయ్యో శ్రీ గురుమూర్తి, ఈ వ్యాధి పూర్తిగా నశించలేదు, దయచేసి నన్ను రక్షించండి అని ప్రార్థించి అడిగాడు. అప్పుడు శ్రీగురుడు అతనితో, నాయనా, దేవత వల్ల కానిది ఒక మానవ మాతృని వల్ల అవుతుందా అని నీవు నన్ను సంశయించావు కదా, ఆ సంశయించినంత మేరకు వ్యాధి మిగిలిపోయింది. కావున పశ్చాత్తాపంతో స్తోత్రం చేయి, నీవి సమస్య నుండి బయటపడతావు అని చెప్పి అన్నారు. అప్పుడు నందిశర్మ, స్వామి, మూర్ఖుడనైనటువంటి నేను ఇన్నాళ్ళు రోగంతో ఉన్న కారణంగా స్తుతించేటటువంటి సామర్థ్యాన్ని కోల్పోయాను అని ఏడుస్తూ శ్రీగురుని యొక్క పాదాలపై పడి ప్రార్థించాడు. అప్పుడు శ్రీగురుడు, నాయనా, మా వాక్కుకు తిరుగులేదు అని కొంచెం భస్మాన్ని తీసుకొని అతని నోరు తెరవమని అతని నాలికపై భస్మం వేశారు. తక్షణమే అతడు జ్ఞానవంతుడై లేచి శ్రీగురుణ్ణి ఈ విధంగా స్తుతించాడు. ఓ పరమేశ్వర, శ్రీగురు రూప, నీవే సర్వకర్తవు, నీవే సర్వభర్తవు, ఆత్మస్వరూపివి నీవే. నీవే ప్రకృతి యొక్క త్రిగుణాల నుండి భూతాలను పుట్టించి మాయావశమైనటువంటి ఇంతగా విస్తరించిన జగత్తును సృష్టించావు. ప్రపంచం అంతటిలో మానవుడు కూడా దాటనలవి కాని ఈ సంసారంలో భ్రమిస్తూ ఉన్నాడు. ఈ మాయ నుండి బయటపడలేకపోతూ ఉన్నాడు. ఒకప్పుడు సత్కార్యక్రమాలను ఆచరించి ఊర్ధ్వలోకాలకు పోయినా ఆ పుణ్యం ఖర్చు కాగానే క్రిందకు వచ్చి మరలా చంద్రమండలంలో పడుతూ ఉంటాడు. ఆ తర్వాత వర్షంతో పాటు భూమిని చేరి అన్నం అవుతాడు. అప్పుడు జీవుల చేత భక్షింపబడి రేత స్వరూపుడై తల్లి గర్భంలో పడతాడు. క్రమంగా నెలలు గడిచే కొద్దీ ఎన్నో మార్పులు చెందుతూ తల్లి సేవించేటటువంటి కారము, వేడి మొదలైనటువంటి పదార్థముల వల్ల ఎంతో బాధపడతాడు. అయినా జ్ఞానం లోపించడం చేత పరమాత్మ అయినా నిన్ను గుర్తించలేకపోతున్నాడు. తల్లి గర్భచరం నుండి బయటికి వచ్చాక కూడా తన యొక్క బాధలు, భయాలు ఎవరికీ చెప్పుకోలేక పసి వయస్సులో ఎన్నో అనుభవిస్తాడు. బాల్యం అంతా ఆటలతో గడిచిపోతుంది. యవనములో మదించి ఎన్నో తప్పులు, పాపాలు చేస్తాడు. అప్పుడు కామవశం చేత కాలమంతా కూడా గడిపేస్తాడు. ముసలితనంలో బలం క్షీణించడం వల్ల వ్యాధులు, సంసారిక చింతలు అతన్ని తలమునకలు చేస్తాయి. నేను కూడా ఇంతకాలం మిమ్మల్ని ఇలాగే గుర్తించలేకపోయాను. మీరు మానవ రూపాన్ని ధరించి ఈ విశ్వాన్ని తరింపచేయడానికి అవతరించిన విశ్వపాలకులు. స్వామి, నన్ను ఈ సంసారము నుండి తరింపచేయి అని స్తుతిస్తూ ప్రజల వైపు చూస్తూ, ప్రజలారా, ఇక్కడ మన మధ్యన ఉన్నటువంటి శ్రీ గురుడు సాక్షాత్తు శివుడే, మానవుడు కాడు.
ఈనాడు పెన్నిధి వలె మనకు ఈయన లభించారు. మంచి కోరేటటువంటి వారందరూ ఈయనను పూజించి ధన్యులు కండి. ఈయన వాక్కుకు వేదమే మూగపోతుంది అని నోట మాట రాక ఆనంద బాష్పాలు చిందిస్తూ నిల్చుండిపోయాడు. శ్రీగురుడు అతని యొక్క స్తోత్రానికి తృప్తి చెంది దగ్గరకు పిలిచి అతని నుదుటిపై విభూది పూసి అచ్చట ఉన్నటువంటి వారితో, నాయనలారా, ఈనాటి నుండి ఇతనిని కవీశ్వరుడు అనే బిరుదు ఇస్తున్నాము, మీరు కూడా ఇతన్ని అలాగే పిలవండి అని అన్నారు. నందిశర్మ పారవస్యంతో తన శరీరం వైపు మరొక్కసారి చూసుకొని పరిశీలించాడు. అంతకు ముందు మిగిలి ఉన్నటువంటి కుష్ఠవ్యాధి కూడా మటుమాయమైపోవడం గమనించి సంతోషించి మరింత భక్తితో శ్రీగురునికి నమస్కరించాడు. ఆనాటి నుండి నందిశర్మ శ్రీగురుణ్ణి సేవిస్తూ ఆయన మహిమలను కీర్తిస్తూ స్వామివారి యొక్క సన్నిధిలోనే ఉండిపోయాడు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీపాదస్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః.